నమస్కారం ఫ్రెండ్స్. అన్వేషణ కోర్ట్ నోటీస్ పూర్తి సత్యం మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా సీరియస్గా ఉంటుంది. ఎందుకంటే ఈజ్ నాట్ ఏ స్మాల్ యూట్యూబర్, ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూట్యూబర్ ఇన్ ఇండియా అఫ్ కోర్స్, విత్ ఆల్మోస్ట్ 4 million ఫాలోవర్స్ ఉన్నారండి తనకి. ఇఫ్ మనం ఇన్స్టాగ్రామ్ కలుపుకుంటే తనకి 5.5 to 5.8 million ఫాలోవర్స్ ఉంటారు. తను యూట్యూబ్లో 2 అకౌంట్స్, ఇన్స్టాగ్రామ్లో 2 అకౌంట్స్ ఉన్నాయండి తనకి మెయిన్గా. ఈ మధ్య చాలా పాపులర్ అయిపోయారు రమేష్. మీ అందరికీ తెలిసింది, దాని గురించి నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఫస్ట్ కాంట్రవర్సీ ఎలా మొదలైందో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అసలు కాంట్రవర్సీ ఎప్పుడు మొదలైంది? ఈ మధ్య శివాజీ మన యాక్టర్ శివాజీ గారు ఆడవాళ్ళ పైన వస్త్రం పైన మాట్లాడిన దానికి అనసూయ గారు రియాక్ట్ అయిన తర్వాత అన్వేషాడు, నువ్వు ఎవరు శివాజీ గారిని ఇలాగే చెప్పడం, మీరు ఎవరండి చెప్పేదానికి, అనడానికి వేరే, నువ్వు ఎవరు అని చెప్పేదానికి చాలా అంటే దుర్భాష ఆడాడు అన్వేష్. తను చెప్పింది మంచిదే శివాజీ, కాకపోతే మనవాడు తీసుకున్న అది రాంగ్ ఇంటెన్షన్గా తీసుకొని తనని దుర్భాష అయితే ఆడాడు. అండ్ దీని తర్వాత ఒక వీడియోలో తను మన హిందూ దేవతలను మళ్ళీ అవమానించాడు. ఆ వీడియో కూడా మనం దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. కానీ ఈరోజు సెన్సేషన్ ఏమంటే, పంజాగుట్ట పోలీసులు తన పైన లుకౌట్ నోటీస్ ఇష్యూ చేశారు. ఫస్ట్ లుకౌట్ నోటీస్ అంటే ఏంది మనం తెలుసుకుందాం. లుకౌట్ నోటీస్ అంటే ఏ ఎయిర్పోర్ట్లో ఉన్నా సరే లుకౌట్ నోటీస్ ఇష్యూ చేస్తే ఆ ఎయిర్పోర్ట్లో అన్ని ఎయిర్పోర్ట్స్, వరల్డ్ వైడ్గా ఉన్న అన్ని ఎయిర్పోర్ట్స్కి ఒక నోటీస్ అనేది వెళ్ళిపోతుంది. ఈ వ్యక్తి ఫలానా వ్యక్తి ఇక్కడ ఉన్నాడా లేడా, సపోజ్ ఫలానా వ్యక్తి ఈ ఎయిర్పోర్ట్కి వచ్చి ఫ్లైట్ ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ అరెస్ట్ చేసే ఒక ఏమంటాం దాన్ని, అరెస్ట్ చేయడానికి వీలుగా ఉండే ఒక నోటీస్. అంటే అన్వేష్ ఎప్పుడైతే ఫ్లైట్ ఎక్కుతాడో, ఫ్లైట్ దిగుతాడో, ఇండియాకి వస్తాడో, ఆ ఇండియా నుంచి అక్రమంగా బయటికి వెళ్ళిపోతాడో, అప్పుడు కంపల్సరీ ఆ లుకౌట్ నోటీస్ అనేది కంపల్సరీ పనిచేస్తుందండి. ఈ లుకౌట్ నోటీస్ తర్వాత తనకి బెయిల్ కూడా చాలా కష్టం ఉంది రావడం. ఎందుకంటే కూడా చెప్తాను, తన మీద పెట్టిన సెక్షన్స్ అనేవి చాలా ఏమంటే చాలా పవర్ఫుల్ సెక్షన్స్. ఐటీ సెక్షన్ పెట్టింది, 325 సెక్షన్ పడింది, ఇంకా చాలా సెక్షన్స్ నమోదయ్యండి ఈరోజు. నేను మిమ్మల్ని అడగబోయేది ఒకటే అండి, మన అన్వేష్ గారు, నేను అన్వేష్ పైన నాకు ఎలాంటి కోపం లేదండి. అన్వేష్ పైన నాకు కోపం ఉండేది ఒకటి అంటే, అన్వేష్ అనే వ్యక్తి మన ఇండియాని ఇన్సల్ట్ చేశాడు, హిందూ దేవీ దేవతలు ఇన్సల్ట్ చేశాడు కాబట్టి నాకు కోపం. అంతకుమించి నాకు పర్సనల్ రజ్జు అంటూ ఏమీ లేదండి. అండ్ రీసెంట్గా కొంతమంది యూట్యూబర్స్ అయితే చూస్తున్నాండి, అన్వేష్కి బాగా సపోర్ట్ చేస్తాను. నాకు డౌట్ వచ్చి ఎంత కమర్ పోయారు అని చెప్పేసి కింద మెసేజ్ పెట్టిన వెంటనే 1 minute or 2 minutes నువ్వు ఏ పిఆర్ టీమ్ వాడు, నువ్వు మహిళకి ఏ పిఆర్ టీమ్ వాడుగా, ఇలాంటి క్వశ్చన్స్ నాకు వచ్చాయండి. లిటరల్గా చెప్తున్నా, వాళ్ళు నన్ను చాలా తిట్టారు. నేను క్లారిటీ అడిగాను, మీరే కదండి వీడియోస్ పెట్టారు తను చేసింది తప్పని, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు అంటే, తను ఏమన్నాడంటే, మీరు ఈ వీడియో చూడండి, నేను ఏం చెప్పానో మీకు అర్థమవుతుందని. తను ఏం చెప్పాడు నేను మీకు కొంచెం క్లారిటీగా చెప్తానండి. తను ఏం చెప్పాడు అంటే, అన్వేష్ ఇచ్చిన కంటెంట్ చూడండి అన్నారు. అవును, అన్వేష్ ఇచ్చిన కంటెంట్ మంచిది, సరే. అన్వేష్ అమెజాన్ యాత్రకు వెళ్ళాడు, అంటార్టికా యాత్రకు కూడా వెళ్ళాడు, అంత మంచి కంటెంట్ ఇచ్చాడు. సపోర్ట్ చేస్తే తప్ప ఏమీ అంటాడు. నువ్వు అలాంటప్పుడు సపోర్ట్ చేసేటప్పుడు నువ్వేం చేస్తావు, ముందు వీడియోలో ఒకసారి చెక్ చేస్తావు. ఆ దేశాన్ని తిట్టావని నువ్వే చెప్పి, ఈరోజు నువ్వే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సస్పెండ్ అయిందని చెప్పేసి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలోవర్స్ తెచ్చుకోవడం చాలా కష్టపడాలి, అలా పోయినందుకు నాకు బాధగా ఉంది అనేది వేరు. కానీ యూట్యూబ్లో కానీ తను ఏమంటున్నాడంటే, అంతమంది ఫాలోవర్స్ తెచ్చుకోవడానికి కష్టపడ్డాడు, కానీ ఆ డౌన్ఫాల్కి కారణం అనేది తను చెప్పడం లేదు. ఇన్స్టాగ్రామ్కి కానీ యూట్యూబ్కి కానీ డౌన్ఫాల్ అన్వేషే కారణం. తను అంటార్టికా యాత్ర చేసినప్పుడు మనం సపోర్ట్ చేసాము, తను ఏమంటాం ఇంకా అమెజాన్ యాత్రకి మనం సపోర్ట్ చేసాం. తనకి 2 యూట్యూబ్ ఛానల్స్ కలిపి 4 million ఫాలోవర్స్ ఉన్నారు దగ్గర. అంత సపోర్ట్ చేసాం, కంటెంట్ ఉంది కాబట్టి సపోర్ట్ చేసాం. దేశాన్ని తిట్టాడు కాబట్టి మనం ఇప్పుడు సపోర్ట్ చేయడం లేదు. ఇప్పుడు పోలీస్ కేసు పడింది, ఎందుకు? తను చేసిన అలిగేషన్స్ చాలా పెద్దవండి, చిన్నవైతే కాదు. అన్వేష్ కంపల్సరీ ఇండియాకి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ క్షమాపణ అడిగితే కానీ కాంట్రవర్సీ అనేది పోదు అనేది నా ఉద్దేశం. మరి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఇప్పుడు నా ఒపీనియన్ కరెక్ట్ అయితే కామెంట్ చేయండి. మీరు ఎంతమంది సమర్థిస్తారు అన్వేష్ని అనేది కూడా కామెంట్లో చెప్పండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, బై బై.